పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దేవుడు లేకుండానే సంతోషంగా జీవించడం ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. దైవ విశ్వాసం లేకపోయినా జీవితం అర్థవంతంగా, ఆనందంగా, మానవీయంగా గడపడం పూర్తిగా సాధ్యం. అనేక మంది నాస్తికులు, అజ్ఞేయవాదులు ప్రపంచవ్యాప్తంగా సుఖంగా జీవిస్తున్నారు. మనుషుల మధ్య బంధాలు, విలువలు మరియు స్వీయ అవగాహన ద్వారా ఆనందాన్ని సంపాదించవచ్చు. ముందుగా ఇందుకు మార్గాలు ఏమిటో తెలుసుకుందాం. 1. మానవతావాదాన్ని అంగీకరించాలి. మానవతావాదం అనేది మానవుల సంక్షేమం, తర్కం, నైతికతపై ఆధారపడిన జీవన విధానం. మనకు అవసరమైన స్ఫూర్తిని దేవుడు కాదు, మన మనసులు, మనిషి మనస్సాక్షి ఇస్తుంది. సహానుభూతి, సాయం, న్యాయం కోసం పనిచేస్తూ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవాలి. 2. స్వయంగా జీవితార్థాన్ని ఏర్పరచుకోవాలి. దేవుడి ప్రణాళిక కోసం వేచి ఉండకుండా లక్ష్యాలను, విలువలను స్వయంగా నిర్ణయించుకోవాలి. ప్రేమ, స్నేహం, విద్య, సేవ, సృజనాత్మకత, వృత్తిపరంగా సంతృప్తి ఇవన్నీ జీవితానికి అర్థమిస్తాయి. 3. అనిశ్చితిని స్వీకరించాలి. మనం ప్రతిదీ అర్థం చేసుకోలేం, ఇది సత్యం. దాన్ని అంగీకరించడం అభివృద్ధికి మొదటి అడుగు. విజ్ఞానం, అనుభవం, తర్కం ఆధారంగా జీవన నిర్ణయాలు తీసుకోవాలి. 4. బలమైన మానవ సంబంధాలను పెంపొందించుకోవాలి. మనసు నిండే అనుభూతులు మనుషులతో ఉన్న సంబంధాల ద్వారా కలుగుతాయి. కుటుంబం, స్నేహితులు, సమాజంతో బంధాలు ధైర్యం, ఆనందాన్ని పెంచుతాయి. 5. కృతజ్ఞత మరియు మైండ్ఫుల్నెస్ అభ్యాసం చేయాలి. ప్రతిరోజు జీవితంలోని చిన్న ఆనందాలను గుర్తించి ఆనందించాలి. మైండ్ఫుల్నెస్ మన ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది. కృతజ్ఞత జీవితం పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది. 6. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. సైన్స్, తత్వశాస్త్రం, సాహిత్యం, చరిత్ర వంటి విషయాల ద్వారా మనం ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా మన జీవితం ప్రయోజనవంతంగా మారుతుంది. 7. ఏదో ఆశించి కాదు, మానవత్వంతో మంచిగా ఉండాలి. దేవుడి పుణ్యం లేదా శిక్షను ఆశ్రయించకుండా ఉండటం కోసం కాకుండా ఇతరుల పట్ల సహాయానుభూతితో వ్యవహరించాలి. మంచి పని చేయడం ద్వారా మన హృదయం సంతోషాన్ని పొందుతుంది. 8. ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఆస్వాదించాలి. ఒక్కసారి మాత్రమే ఈ జీవితాన్ని పొందవచ్చు. ప్రతి క్షణాన్ని అర్థవంతంగా, ఆనందంగా గడపాలి. ప్రకృతి, కళ, సంగీతం, నవ్వు, మానవ సంబంధాలు ఇవన్నీ జీవితాన్ని ఉల్లాసంగా మార్చుతాయి. 9. బాధను ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితంలో బాధ తప్పదు, కానీ దాన్ని అధిగమించడానికి మనం మార్గాలు కనుక్కోవాలి. తత్వశాస్త్రం మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన, ఉపశమనం ఇస్తుంది. 10. ఒక సానుకూల వారసత్వాన్ని విడిచిపెట్టాలి. మరణం తథ్యం, కానీ మన ప్రేమ, మన పనులు, మన ఆలోచనలు ఎప్పుడూ చిరస్మరణీయం కావాలి. మనం మిగిల్చే మానవీయ ప్రభావమే నిజమైన సార్థకత. 11. స్వాతంత్ర్యాన్ని ఆస్వాదించాలి. దేవుడి ఆజ్ఞలు, భయాలు లేకుండా స్వేచ్ఛగా ఆలోచించవచ్చు, జీవించవచ్చు. ఈ స్వేచ్ఛతో జవాబుదారీతనాన్ని కలుపుకొని జీవితంపై నియంత్రణను పొందాలి. మనమే మన నిర్ణయాలకి యజమాని, మన జీవితానికి శిల్పి. 12. నైతికత అనేది మానవ సంబంధాల ఫలితమే. మంచి, చెడు అన్నవి దేవుడి నియమాలు కాదు, అవి మన బుద్ధి, అనుభవం, సహాయానుభూతి ద్వారా రూపొందుతాయి. ఇది ఇతరులకు నష్టం చేస్తుందా లేదా అనే ప్రశ్నను మన నైతిక ప్రామాణికంగా తీసుకోవాలి. మానవతా ధర్మమే నిజమైన ధర్మం. 13. భయాల నుండి విముక్తి పొందాలి. దేవుడి కోపం, నరకం, పాపం వంటి భావనలు భయంతో కూడిన జీవితం అందిస్తాయి. నిజమైన ధైర్యం అనేది ఏమవుతుందో తెలియకపోయినా నిజాయితీగా జీవించడమే. భయం లేకుండా స్వచ్ఛతగా జీవించడం స్వతంత్రతను, ఆనందాన్ని ఇస్తుంది. 14. ప్రకృతిలో గొప్పతనాన్ని చూడాలి. మనం ఈ విశ్వంలో ఒక అద్భుతమైన భాగం. ప్రకృతి, సైన్స్, జీవరాశుల మధ్య అనుబంధం జీవితం పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది. 15. సేవలో ఆనందం పొందాలి.
ఇతరుల బాధను చూసి స్పందించడం మానవత్వం. దానికి దేవుని అనుమతినేమీ అవసరం లేదు. సహాయం, సేవ, ధార్మికత ఇవి మనిషిలో సహజంగా ఉండవలసిన లక్షణాలు. మీరు ప్రపంచాన్ని కొంచెం మెరుగ్గా మార్చడానికి ప్రయత్నించాలి. ఇది జీవితంలో ఎంతో సంతృప్తినిస్తుంది. ఇక 16, నిర్లక్ష్య జీవితం కాకుండా పరిశీలనతో జీవించాలి. సోక్రటీస్ చెప్పినట్లు పరిశీలించని జీవితం విలువలేని జీవితం. నమ్మకాలను ప్రశ్నించి నిజాలను వెతకాలి. దీని ద్వారా బలమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక 17, తాత్కాలికతను అంగీకరించాలి. జీవితం తాత్కాలికం. ఇది విషాదకరంగా కాదు, ఆనందదాయకంగా తలుచుకోవాలి. ప్రతి క్షణంలో అందం ఉంది. దాన్ని పసిగట్టగలగడం గొప్ప శక్తి. ఈ క్షణం తిరిగి రాదు. అందుకే సంపూర్ణంగా జీవించాలనే తలంపుతో ఆలోచనలు గొప్పగా ఉండాలి. ఇక 18, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. జీవితానికి అర్థం మానవుడే సృష్టించుకోవాలి. సరళమైన జీవితం, స్నేహం, స్వేచ్ఛే ఆనందం అని గుర్తించాలి. ఇంకా 19, ప్రేమ అనేది దైవం కాదు, మానవత్వం. మనకు ప్రేమించగల శక్తి ఉంది, ప్రేమను పొందగల సామర్థ్యం ఉంది. ఇవి మానవ జీవితంలో అతి గొప్ప అనుభవాలని తెలుసుకోవాలి. ప్రేమ దేవుని ఆశీర్వాదం కాదు, మనం పంచే గొప్ప బహుమతిగా భావించాలి. ఇక చివరగా 20, మన విలువను తెలుసుకోవాలి. మనం దేవుని సృష్టి కాదు, మనం ఒక విలువైన వ్యక్తి. ఎందుకంటే మనం జీవించి ఉన్నాం, ఆలోచించగలం, ప్రేమించగలం, మన జీవనార్థాన్ని స్వయంగా సృష్టించుకోగలం. ఇది స్వేచ్ఛతో కూడిన గొప్ప బహుమతి. చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం జీవితాన్ని సృష్టించుకునే శక్తి కలిగిన జీవులం. దేవుడితో సంబంధం లేకుండా మనం అర్థవంతంగా, ఆనందంగా, విలువలతో జీవించగలం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జీవితం మనది. దాన్ని అందంగా, జ్ఞానంతో, ప్రేమతో తీర్చిదిద్దుకుందాం. ఈరోజు మనం దేవుడు లేకుండా సంతోషంగా జీవించడం ఎలా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో అంశంతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.